హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పవిత్ర జగదీష్. వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. ఎప్పట్లాగే మంచి వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అండ్ ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు అయితే ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది వీడియో చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ మార్నింగ్ అయితే నేను ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే చూసారా, క్లైమేట్ అయితే చాలా బాగుంది. అండ్ మార్నింగ్ అయితే వాషింగ్ క్లాత్స్ అయితే వేస్తానండి. నిన్నైతే బట్టలు వేసినవి అయితే అలాగే ఉండిపోయినాయి అనమాట. అవైతే ఆరలేదు, ఇంకైతే ఎండలో వేసేసాను. అండ్ వాషింగ్ మిషన్ అయితే వేసాను అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా హాల్లోకి అయితే వచ్చేసాను. హాల్లో అయితే మొత్తం క్లీన్ చేస్తాను. ఈ ఇంటికి వచ్చిన తర్వాత అయితే డోర్ కర్టన్స్ అయితే అస్సలు తీసుకోలేదండి. ఈ సైజ్ అయితే మాకు తెలియక అయితే శాంపిల్ అయితే 2 తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటివైనా తీసుకోవాలి. సేమ్ పాప వచ్చేసరికి పడుకుందండి. నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లెగిసానండి. 7:30కి అయితే లెగిసాను. అండ్ నా పనులను మామూలుగానే చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే సింపుల్గా మీకు ఒక లిక్విడ్ అయితే చూపించాలనుకుంటున్నానండి. ఆ లిక్విడ్ ఏంటి అంటే జెంటిల్ మ్యాటిక్ లిక్విడ్ అండి. అదైతే చాలా బాగుంది. అది నాకైతే మంచి స్మెల్ అరోమా అయితే వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ అయితే నేను అదైతే అట్లా యూజ్ చేసుకోకుండా నేనైతే ఒక బాటిల్లోకి అయితే తీసుకున్నానండి. ఇలాంటివి సోడా బాటిల్స్ ఉంటాయి కదా ఇంట్లో, అట్లాగా వాటిని అయితే యూజ్ చేసుకున్నాను అనమాట. నేను 2 బాటిల్స్లో అయితే వేసుకుంటే ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు కదా. ఇది కూడా కంఫర్ట్ అండి. కంఫర్ట్ని కూడా నీట్గా ఒక బాటిల్లోకి అయితే తీసేసుకున్నాను. అట్లా ఈ 2 బాటిల్స్ని అయితే యూజ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఈ జెంటిల్ మ్యాటిక్ లిక్విడ్ అయితే వాషింగ్ క్లోత్స్ అయితే నెంబర్ 1గా ఉందండి. క్లాత్స్ అయితే చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగుంది. అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. మీరు కనుక ఒకవేళ ఇది ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మేము రెడీ అయిపోయామండి. ఆఫ్టర్నూన్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ సింపుల్గా నేనైతే ఇట్లా శారీ అయితే కట్టేసుకొని అండ్ డ్రెస్సింగ్ ఇట్లా ఉంచుకున్నాను అనమాట. అండ్ ఫస్ట్ అయితే నేనైతే డ్రెస్ వేసేసుకుందాము సింపుల్గా అనుకున్నానండి. కానీ అయితే మా వారు శారీ కట్టుకుంటే బాగుంటుంది కదా, ట్రెండీగా ఉంటుంది కదా, అండ్ ట్రెడిషనల్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే శారీ కట్టుకోమని చెప్పారు. నేనైతే శారీ కట్టేసుకున్నానండి. ఈ శారీ అయితే చాలా బాగుంటుందండి. అండ్ పసుపు కుంకుమ శారీ అంటారు కదా, అట్లా ఉంటుందన్నమాట. అండ్ లైట్ వెయిట్ శారీ. అండ్ ఇదైతే సెకండ్ టైం నేను కట్టుకున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. అండ్ మేము వచ్చేసరికి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. బోనాలు స్పెషల్ కదా హైదరాబాద్లో. అండ్ ఇంకా మేమైతే మమ్మీ కూడా రెడీ అయిపోయారు. మేము ఉంటుందైతే కుక్కుట్పల్లిలో ఉంటామండి. అండ్ కుక్కుట్పల్లి నుంచి పెద్దమ్మ తల్లి టెంపుల్కి ఆటో ఓలా బుక్ చేసుకున్నాము. అదైతే 200 రూపీస్ పడిందనమాట. ఇట్లా ఓలా బుక్ చేసుకున్నామంటే ఎంతమంది అన్నా వెళ్ళొచ్చు కదా, అట్లీస్ట్ 3 మెంబర్స్ అయినా కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడి నుంచి అయితే మెట్రో కూడా ఉంటుందని విన్నానండి, కానీ అవి డీటెయిల్స్ అయితే నాకు తెలీదు. అండ్ ఓలా బుక్ చేసుకుంటే మటుకి ఒక 3-4 మెంబర్స్ అయితే ఫ్యామిలీ వెళ్ళొచ్చు చక్కగా. పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే ఫేమస్ టెంపుల్ అండి. ఈ టెంపుల్కి అయితే మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇంకా హెడ్ బాత్ చేసేసి వెళ్ళామండి. ఇంకా ఆఫ్టర్నూన్ 4 అట్లాగా అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఆటో అయితే ఎక్కేసామండి మేము. అండ్ ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి అయితే మనం వచ్చేసామండి. ఈ టెంపుల్ అయితే 7 ఎకర్స్లో ఉంటుందన్నమాట. చాలా ఫేమస్ టెంపుల్ అండి. హైదరాబాద్ వచ్చినప్పుడు అయితే కంపల్సరీ ఒక్కసారి అయితే విజిట్ చేయండి. జూబ్లీ హిల్స్లో ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అయితే. ఇదైతే 7 ఎకర్స్లో అయితే కట్టారనమాట. అమ్మవారు అయితే ఇప్పటి నుంచో జూబ్లీ హిల్స్లో ఉంటారు ఈ అమ్మవారు అయితే. అండ్ మేమైతే ఇంకా టెంపుల్లోకి అయితే స్టార్ట్ అయిపోయామండి. మా పాప చూసారా ఎంత క్యూట్. ఇంకా టెంపుల్లోకి అయితే ఇంక వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నామండి. మా పాప అయితే చాలా కోఆపరేట్ చేసిందండి ఆ రోజు అయితే. అండ్ ఇదైతే ఎంట్రన్స్ అయితే టెంపుల్ అండి. ఇది ఎంట్రన్స్ నుంచి మనం బయలుదేరుతున్నాం అనమాట. అండ్ లోపలికి వచ్చేసరికి ఇట్లా ఉంటుందన్నమాట. అండ్ టెంపుల్ అయితే లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి.
ఇక్కడ స్టార్టింగ్లో అయితే కార్ పార్కింగ్ అయితే ఉండదండి. ఇటు నుంచి మనం టెంపుల్ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే మటుకి కార్ పార్కింగ్ ఉంటుందన్నమాట. ఈ గోపురం రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట. రైట్ సైడ్ వెళ్తే మనకి కార్ పార్కింగ్ అంతా ఉంటుంది. అక్కడే చేయాలండి. ఇటువైపు ఎంట్రన్స్, అటువైపు ఎండింగ్ అనమాట. అండ్ ఇక్కడైతే మేము నించున్నాము. అండ్ ఇటు సైడ్ అయితే మేము నించున్న రైట్ సైడ్ అయితే అక్కడ కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాలండి. గోపురం రైట్ సైడ్ నుంచి వచ్చేస్తే ఇక్కడైతే మనకి గోవులు ఉంటాయండి. మనం ఏదైనా గోవులకు తినిపించవచ్చు. మేమైతే ఏం తీసుకెళ్ళలేదండి గోవులకైతే ప్రత్యేకంగా. అండ్ ఎంట్రన్స్ అయితే ఉందని చెప్పేసి కొంచెం సేపు అయితే చూసాము, ఏమైనా పెడదాము అని చెప్పేసి. కానీ అక్కడైతే ఒక్క ఆకులు అయితే చాలా ఉన్నాయండి. మేత అయితే ఉంది. అవి తీసి మేమే పెట్టేసాం అనమాట. అక్కడే ఉన్నాయి, గోవుల దగ్గరే ఉన్నాయన్నమాట. అవి అయితే ఆకలితో ఉన్నాయన్నమాట. ఎవరు ఏం పెట్టట్లేదు. సో అయితే మేము వెళ్ళి అక్కడ ఆకులు ఉన్నాయన్నమాట. అవి పెట్టగానే అవి తిన్నాయన్నమాట. దాని పక్కన ఉన్నాయి కానీ వాటికి అందట్లేదు. సో మేము వెళ్ళి అక్కడ ఉన్నవే తీసుకొచ్చి వాటికి పెట్టామన్నమాట. అండ్ ఒకసారి ఒక రౌండ్ చేసేద్దామని చెప్పేసి ఈ దూడకు కూడా మా పాప అయితే తినిపించేస్తుంది. ఆవుకి నేను తినిపించాను, దూడకైతే మా పాప తినిపించిందండి. ఆవు దూడలకు ఇప్పుడు తినిపించేసి వచ్చేసాం అనమాట. అండ్ క్యూటీ పైకి దాని పక్కనే ఇక్కడ ఇలా పాదాలు ఉంటాయండి, అమ్మవారి పాదాలు. ఆ పాదాలకైతే నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని పువ్వులు పెట్టేసుకొని వచ్చేసుకోవచ్చు. ఇదైతే దక్షిణ ద్వారం అండి అమ్మవారిది. అండ్ ఇక్కడ ఇదే గోపురం కదా, ఈ రైట్ సైడ్ అనమాట ఇవన్నీ ఉంటాయి. ఈ రైట్ సైడ్ కొంచెం ముందుకు వెళ్తేనే మళ్ళీ కార్ పార్కింగ్ ఏరియా అంతా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా మేము తిరుగుతున్నామండి, ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము లోపల. అండ్ ఈ లోపలికి వచ్చేసరికి అమ్మవార్లు అయితే లక్ష్మీదేవులు అందరూ కలిసి అష్టలక్ష్ములు, ఇక్కడైతే నవదుర్గలు అందరూ కలిసి ఇక్కడ ఉంటారనమాట. ఇక్కడైతే నమస్కారం చేసేసుకొని మనస్ఫూర్తిగా ఇంకా లోపలైతే అమ్మవారు ఇట్లా ఉంటారండి, చాలా చక్కగా ఉంటారనమాట. ఇంకా అయితే ప్రశాంతంగా దండం పెట్టేసుకొని అయితే హ్యాపీగా వచ్చేసామండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. అండ్ ఇంకా బయటకు వచ్చేసి ఇదైతే ఒక రూమ్లో ఉంటుందన్నమాట. ఇదైతే ప్రదక్షిణ లోపల ఉండేది వేరండి, ఇది బయట మళ్ళీ ప్రత్యేకంగా పెడతారు అమ్మవారిని. అండ్ ఇక్కడైతే ఈ కనకదుర్గమ్మ అయితే మన విజయవాడలో అయితే కనకదుర్గమ్మ అంటారు. ఇక్కడ జూబ్లీ హిల్స్లో అంటే హైదరాబాద్లో అయితే మన విజయవాడలో కనకదుర్గమ్మ లాగా పూజలు అందుకుంటారు. అండ్ జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ తల్లిలాగా పూజలు అందుకుంటారండి. ఇక్కడైతే బోనాలు ఇచ్చుకుంటారు, చాలా బాగా జరుగుతాయి బోనాలు. అండ్ ఇక్కడైతే మేమైతే ఇంకా లోపలికి వెళ్దామని చెప్పి ప్రదక్షిణాలు చేసేసుకుంటున్నాము. అండ్ మేము వెళ్తున్న స్ట్రైట్గా అయితే ఇంకా చిన్న అమ్మవారు ఉంటారండి. అక్కడైతే పసుపు కుంకుమ పెట్టేసుకొని తాడుకు కూడా పసుపు కుంకుమ పెట్టేసుకొని ఇంకా దండం లోపల పెట్టేసుకున్నామండి. అండ్ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ బయటకు వచ్చేసరికి అండ్ ఫొటోస్ అయితే దిగాలి కదా, అండ్ దిగేస్తున్నాము. ఈ లోపలైతే లైటింగ్స్ అయితే ఇట్లా ఉంటుందండి. లోపల అమ్మవారిని ఫోటో తీయకూడదు. అండ్ సో మేమైతే తీయలేకపోయామన్నమాట. గుడి చుట్టూరు అయితే ఇక్కడ ఇలా అయితే ఉంటుందన్నమాట, చాలా బాగుంటుందండి. అండ్ ఇంకా మొక్కులు తీర్చుకునే వాళ్ళు మొక్కులు తీర్చుకోవడం ఇలాగా అయితే చాలామంది తీర్చుకుంటున్నారు అనమాట. అండ్ ఇక్కడ చెప్పాను కదండి స్ట్రైట్గా పసుపు కుంకుమ పెట్టుకుంటామని, అదైతే ఈ ప్లేస్ అనమాట. అండ్ దండం పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడైతే అందరూ మా మమ్మీ కూడా వెళ్తున్నారు అనమాట. లోపల పెద్దమ్మ తల్లి ఎలా దర్శనం ఇస్తారో ఆ ఫోటో అయితే అక్కడ ఉంటుందన్నమాట. అక్కడ దండం పెట్టుకొని లోపలికి వెళ్ళాలండి. అండ్ ఇక్కడ వెళ్ళలేని వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత దర్శనం అయిపోయాకైనా దండం పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకుంటారు. అండ్ అయితే ఇంకా చుట్టూరు అయితే ఇట్లా ఉందండి వ్యూ అంతా, చాలా బాగుంటుందన్నమాట. ఈ గజస్తంభం చుట్టూరు అయితే అందరూ అయితే చాలా బాగా దండం పెట్టుకుంటారు. అండ్ కొంతసేపు ధ్యానం కూడా చేస్తూ ఉంటారనమాట. ఇదైతే టోటల్లీ 7 ఎకర్స్లో అయితే ఇది కట్టారనమాట. ఇక్కడ వాళ్ళు అడిగితే చెప్పారనమాట. ఇక్కడైతే అమ్మవారిని చూసారా, చాలా చక్కగా దర్శనం ఇస్తున్నారు అమ్మవారు. అండ్ చాలా చక్కగా అలంకరించారండి, చాలా నచ్చిందనమాట. అండ్ అయితే చాలామంది జనాలు కూడా ఉన్నారు, దండం పెట్టుకుంటున్నారనమాట. ఇంకా ఇటైతే చాలా జనాలు తక్కువగా ఉన్నారండి ఆ రోజైతే. లక్కీగా మంగళవారం అనమాట. ఇంకా మేమైతే దండం పెట్టుకున్నాం ప్రశాంతంగా, చాలాసేపు అయితే ఉన్నామండి. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ టెంపుల్ అయితే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ టెంపుల్ అని చెప్తానండి నేను. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ అని చెప్తాను నేను. ఇక్కడైతే మా పాపకు కూడా దండం పెట్టుకొని ఇస్తాను అనమాట.
అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ రూపాయి కాయిన్ పెడితే మట్టుకి మన కోరిక నిజమైంది అయితే, మంచి కోరికే మనం కోరుకుంటున్నాము అని అనుకుంటే మటుకి తప్పకుండా ఈ కాయిన్ అయితే నిలబడుతుందంటండి. ఇక్కడ వాళ్ళు అనమాట, ఇక్కడ వాళ్ళు కోరిక తీరుతుందని అనుకుంటున్నారు అనమాట. ఇదైతే మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు తెలుస్తుంది కదా. సో నేనైతే కూడా పెట్టేశాను అనమాట. అండ్ నా కాయిన్ కూడా పెట్టాను కానీ పడిపోయిందండి. మళ్ళీ పెట్టాను, నించుంది. అండ్ నా కోరిక తీరుతుంది అని అనుకుంటున్నాను అనమాట మనస్ఫూర్తిగా. అండ్ ఇంకా ఫైనల్లీ అయితే మా దర్శనం అయిపోయింది. ఇక్కడ కాయిన్ పెడితే మటుకి కంపల్సరీ కోరికలు తీరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అనమాట. అండ్ ఏదైనా సరే ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఒకసారి చేయాలి కదండి. నేను కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను ఆల్రెడీ. అండ్ అంత మంచిగా జరిగింది. అండ్ ఇదైతే సెకండ్ టైం అనమాట పెట్టింది నేను కాయిన్. అండ్ ఇదైతే ఇంకా ఫైనల్గా ఫొటోస్ తీసేసుకుందాం అని చెప్పేసి ఇంకా బయట అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్. మా పాప దర్శనం అయిపోయాక లక్కీగా కొంచెం ఏడ్చిందండి. ముందైతే ఏడవలేదు, మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఏడ్చింది. ఇంక ఇక్కడైతే ప్రసాదాలు కౌంటర్లో తీసేసుకున్నాము. అండ్ కంకణాలు కూడా ఇస్తారు, పులిహార ప్రసాదం అంతా ఇక్కడ ఉంటాయన్నమాట. అదైతే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలండి. లెఫ్ట్ సైడ్ తలుపు ఉంటుంది, ఆ తలుపులో నుంచి గేట్లో నుంచి వెళ్ళాలన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి ఆ గేట్లో నుంచి వచ్చాక ఇక్కడైతే నాగేంద్రులు స్వామిది కొత్తగా కట్టారనమాట. నాగదేవతలు టెంపుల్ కట్టారు. ఇక్కడైతే సంతానం కోసం ఎవరైతే సంతానం లేకుండా బాధపడతారో వాళ్ళకైతే పూజలు చేస్తే మంచి జరుగుతుంది. అండ్ ఇక్కడ అమ్మవారి ఫోటో చూస్తే నిజంగా అమ్మవారే ఉన్నట్టు అనిపించిందండి. అండ్ ఇంకా ఈ మెట్లు అయితే పైకి ఎక్కితే మటుకి ఇక్కడ సరస్వతీదేవి, వినాయకుడు, లక్ష్మీదేవి కలిసి ఉంటారనమాట. అండ్ ఇదేనండి ఆ టెంపుల్, చాలా పవర్ఫుల్ అనమాట ఇక్కడ ఈ టెంపుల్ కూడా. అండ్ ఇక్కడ కూడా మేము దర్శనం అయితే చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే కొంచెం సేపు కూర్చొని ప్రసాదాలు అయితే తింటున్నామండి. అండ్ ఇక్కడేనండి ప్రసాదాలు ఇచ్చేది, చూపిస్తున్నాను కదా, మా వారైతే తీసుకొని వస్తున్నారనమాట. ఇది ప్రసాదాల కౌంటర్ అనమాట. ఇక్కడైతే లడ్డు అనమాట. లడ్డు అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి. పెద్దమ్మ తల్లి ఇంకా విజయవాడలో ఎలా ఉంటుంది అనేది సేమ్ అట్లాగే ఉంది ఇక్కడ కూడా. అండ్ టేస్ట్ వైజ్ అయితే సూపర్ ఉందండి, బాగుంది. లడ్డు అయితే మొత్తం నేనే తినేసాను, అంత బాగుంది. అండ్ ఇక్కడైతే కొంచెం ఇలాగా బయటకు వచ్చేసాక ఆవు దూడ అయితే ఫోటో ఉందన్నమాట. ఇట్లా అయితే చూస్తే చాలా బాగా అనిపించింది. మేము ఇంకా బయటకు వచ్చేసరికి ఇంకా 7 అట్లా అవుతుంది. అండ్ క్లైమేట్ అయితే అంతా చీకటి పడిపోయింది, ఇంకా లైటింగ్స్ అంతా కనపడుతున్నాయి అనమాట. అండ్ వ్యూ వైజ్ అయితే ఎంత బాగుంది అనిపించింది అనమాట. అండ్ ఇక్కడైతే టెంపుల్ చాలా బాగుంది. ఇంకా ఇక్కడికి వచ్చే వాళ్ళైతే ఇంకా ఎవరైనా మిస్ అవ్వకుండా తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంది టెంపుల్ అయితే. అండ్ కొన్ని పిక్స్ అయితే మేము దిగేసామండి. అండ్ మా పాప అయితే ఇంకా నిద్రపోతుంది. అండ్ ఏ పిక్స్ అయినా సరే మార్నింగ్ అంత లుక్ రావండి, లైటింగ్స్లో చీకట్లో ఉంటే అంత బాగా అనిపిస్తాయి కదా. అండ్ టెంపుల్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది, టెంపుల్ దగ్గర దిగే పిక్స్ అయితే. అండ్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఓలా ఆటో అయితే మాకు 300 పడిందండి. అండ్ ఫైనల్గా ఇంకా ఓపిక లేక ఇంట్లో అయితే బర్గర్ చేశానండి. బ్రెడ్ అయితే ఉంది అండ్ ఇంకా దానిలో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. గబగబా చేసేసి ఇంకా తినేసి పడుకుని పోయాము. అండ్ ఇవాళ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో చూడాలనుకుంటున్నారా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.